వాగర్ధాభివ సంపృప్తో వాగబ్ద ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం. మా గురువుగారు రాజ్మోహన్ పనకంటి గారి ఆశీర్వాదంతో ఆయన ప్రోద్బలంతో క్రిందటి మారు మీకు మా జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి 14 రోజుల కాశీ యాత్ర గురించి వివరించాను. చాలామంది ఈ యాత్ర విన్న తర్వాత ఈ యాత్రని తగ్గించి మరొక అవకాశం ఇస్తే మేము కూడా వస్తాము అని అడగడంతో చాలామంది రిక్వెస్ట్ చేయడంతో మేము మీకు శుభవార్తను తీసుకొచ్చాను. అదేంటంటే ఈ కాశీ యాత్ర 7 రోజులకి కుదించింది. చిన్న ప్రణాళిక చేశాము. అదేంటంటే కాశీ, అయోధ్య, నైమిషారణ్యం ఈ 3 తీర్థక్షేత్రాల యాత్రని ఈ ప్రణాళికలో ఉండడం విశేషం. మీరు జూలైలో ఆ 14 రోజుల యాత్రతో సమానంగా ఈ 7 రోజుల యాత్ర కూడా చేయాలనుకుంటే 120 రోజుల ముందుగా మా జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని మీరు జూలైలో ప్రయాణం చేయండి. దానికి మేము ఇచ్చే ఈ కింద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని వివరాలు మేము మా ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడు మనం కాశీ యాత్ర గురించి ఈ అయోధ్య నైమిషారణ్యం గురించి తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్లో జూలై నెలలో మనం కాశీ ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మరునాడు కాశీలో దిగుతాం. అక్కడ వసతి చూసుకుని కాలకృత్యాలన్నీ తీర్చుకుని భోజనం చేసుకుని కాస్త విశ్రాంతి చేసుకుని సాయంత్రం పడవలో 64 ఘాట్లు దర్శనం చేసుకుని అదే పడవలో మనం గంగాహారతి దర్శనాన్ని కూడా చేసుకుని తిరిగి రాత్రి బసకి చేరుకుని భోజనం చేసుకుని విశ్రాంతి తీసుకుంటాం. అక్కడితో ఒక రాత్రి నిద్ర అవుతుంది. రెండవ రోజు ఉదయాన్నే గంగా స్నానం చేసి కాలభైరవ దర్శనం, విశ్వనాథ దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం, విశాలాక్షి దర్శనం చేసుకుని మధ్యాహ్నానికి వసతిలో భోజనాలు చేసుకుని విశ్రాంతి తీసుకుని సాయంత్రం సరదాగా మీ షాపింగ్ చేసుకుంది. ఆ రాత్రి అక్కడ బస చేసుకుని 2 నిద్రలు అయిన తర్వాత 4వ రోజు మనం అయోధ్యకి ప్రయాణం అవుతాం. అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా మనం ఆ రామాలయం ఎప్పుడు కడతారా, ఆ రాముని ఎప్పుడు దర్శించుకుందామా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఈ అవకాశం మనకి వచ్చింది. పదండి ఆ బాలరాముణ్ణి చూద్దాం, దశరథ మహల్ చూద్దాం, అమ్మవారు వంటశాలట, సీతారసోయి చూద్దాం. అది చూసుకున్నాక అక్కడి నుంచి మనం నైమిషారణ్యంకి వెళ్దాం. నైమిషారణ్యం యొక్క ప్రత్యేకత విశిష్టత ఏమిటి అని మీకు వివరంగా చెప్తాను. నైమిషము అంటే సంస్కృతంలో బండి చక్రము అర్థం. ఒక అరణ్యంలో ఈ బండి చక్రం పగిలిపోయినందువలన దానికి నైమిషారణ్యం అని పేరు వచ్చింది. ఆ గాథ ఏంటంటే సౌనకాది మునులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మాకు పవిత్రమైన ఒక స్థలాన్ని చూపించండి, మేము యాగాలు చేసుకోవాలి అని చెప్పారట. అప్పుడు బ్రహ్మ ఒక చక్రాన్ని సృష్టించి దాన్ని వదిలి ఈ చక్రం ఎక్కడి దాకా వెళ్తుందో మీరు వెళ్ళండి, ఎక్కడైతే ఈ చక్రం పగిలిపోతుందో అది పవిత్ర స్థలంగా భావించి అక్కడ మీరు చేసుకోవాల్సిన యాగాలు హోమాలు చేసుకోండి అని ఆదేశించారట. ఈ సౌనకాది మునులు ఆ చక్రం వెంటే వెళ్ళి ఒక అరణ్యంలో పగిలిపోయిందిట. ఏ అరణ్యంలో అయితే ఈ నైమిషం పగిలిపోయిందో ఆ అరణ్యానికి నైమిషారణ్యం అని పేరు వచ్చింది. ఈ నైమిషారణ్యంలో సౌనకాదులకు సూత మహాముని అనేక వ్రతాలు, అనేక పూజలు, అనేక పురాణాలు వినిపించారట. ఇక్కడే మొట్టమొదటిసారి వ్యాస మహాముని మహాభారతం రాయడం, ఆ మహాభారతాన్ని మొట్టమొదటిసారి సూత మహామునులు సౌనకాది మునులకి చెప్పడం, తర్వాత ఇక్కడే మొట్టమొదటిసారి సూత మహాముని సౌనకాదులచే సత్యనారాయణ వ్రతం చేయించడం, ఆ తర్వాత ఈ సౌనకాది మహామునులకు వరలక్ష్మి వ్రతం, ఉమామహేశ్వర వ్రతం, ఇతర పురాణాలు చెప్పడం విశిష్టత. అందుకని మనం కూడా ఈ నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం చేసుకుందాం.
ఈ సత్యనారాయణ వ్రతం అనేది మన ఇళ్లలో గృహప్రవేశానికో పెళ్ళిళ్ళకో ఏదైనా శుభకార్యాలకో చేసుకోవడం ఒక ఆనవాయితీ. అలా ఆనవాయితీ ఉన్న వ్రతాన్ని మొట్టమొదటిసారి ఎక్కడైతే చేయబడిందో అక్కడ మనం వెళ్ళి చేసుకోవడం అనేది అది మనకి ఎంతో భగవంతుడు ఎప్పుడూ పూర్వజన్మ సుకృతాన్ని మనకి వరంగా ఇచ్చాడని చెప్పుకోవాలి. అక్కడ వెళ్ళి మనం సత్యనారాయణ వ్రతం చేసుకుని అనంతకోటి పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అరణ్యంలో 33 కోట్ల దేవతలు గుప్తంగా సంచరిస్తూ ఉంటారట. ఇదే అరణ్యంలో 88,000 మునులు మహర్షులు గుప్తంగా తపస్సు చేసుకుంటూ ఉంటారట. అందుకని ఇక్కడ మనం వ్రతం చేసుకుని చక్రతీర్థం, లలితాదేవి దర్శనం, తర్వాత వ్యాసగద్ది, తర్వాత సూతగద్ది, ఇతర గోమతీ నది దర్శనం చేసుకుని తిరిగి మనం కాశీకి వచ్చి అక్కడి నుంచి సికింద్రాబాద్కి ప్రయాణం చేసుకుందాం. మా జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీరు ఈ 7 రోజుల యాత్రని సద్వినియోగపరుచుకుని మీ కోరికల్ని తీర్చుకుని చక్కగా ఈ దర్శనాలు చేసుకుని చక్కగా వ్రతం చేసుకుని ఆనందంగా తిరిగి వస్తారని ఆశిస్తూ మా ఈ నంబర్లని కాంటాక్ట్ చేసి మా మేనేజర్లతో మీరు అన్ని వివరాలు తెలుసుకుని మీరు టికెట్లు బుకింగ్ ఇప్పటి నుంచే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 120 రోజుల ముందుగా మనం టికెట్లు బుక్ చేసుకుంటే మనం సావకాశంగా ఏ ఇబ్బందులు లేకుండా కాశీయాత్ర జూలై నెలలో చేయొచ్చునని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే మా జయమాతాది ట్రావెల్స్ వారు ప్రతీ నెల కాశీయాత్ర ప్రణాళిక వేస్తూ ఉంటారు. మీరు ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యాత్ర చేయాలంటే ఈ నెంబర్లు వాళ్ళకిచ్చి మమ్మల్ని సంప్రదించమని చెప్పండి. ఈ యాత్రని వాళ్ళు కూడా సద్వినియోగపరుచుకునేలాగా మీరు ప్రోత్సహిస్తే మేము ఎంతో సంతోషిస్తాం. ధన్యవాదాలు.